ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్తే అండి. కృష్ణుడు కలిపాడు మా ఇద్దరిని, నన్ను మా వారిని. అది ఎలాగో నేను ఈ వీడియోలో మాట్లాడతాను. అందుకంటే ముందు మా వారి గురించి చెప్తాను. మా వారు కృష్ణాష్టమి రోజు పుట్టాడు. కృష్ణుడికి ఇష్టమైన బుధవారం రోజే పుట్టాడు. కృష్ణుడిలాగానే ఎదురుకాళ్లతో పుట్టాడు. ఇంకొకటి ఏంటంటే, మా వారు వాళ్ళ తమ్ముడు ఇద్దరు ట్విన్స్ అవ్వడం వల్ల ఏంటంటే, చిన్న అబ్బాయి ఎక్కువగా మా అత్తయ్యతో ఉండేవాడు. మా ఆయన వాళ్ళ నాన్నమ్మతో ఎక్కువగా పెరిగాడు. కన్న తల్లి కంటే కూడా వాళ్ళ నాన్నమ్మ అంటే తనకి చాలా ఇష్టం. కన్నయ్య కానీ ఎలా యశోదమ్మ అంటే చాలా ప్రేమో అలాగా. వాళ్ళ నాన్నమ్మ చనిపోయినప్పుడు కూడా తను చాలా సిక్ అయ్యాడంట. సెలిన్ బాటిల్స్ పెట్టించుకునే రేంజ్లో. ఇప్పటికీ కూడా తనకి వాళ్ళ నాన్నమ్మ గుర్తుకొస్తే ఏడుపు వచ్చేస్తుంది, అంత ప్రేమ. ఇది ఇలా ఉంటే, ఇంకొకటి ఏంటంటే, మా ఆయన పేరు బలరాం. నా నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రం. ఒక స్టోరీ ఉంది. రైవతుడు అనే రాజు తన కూతురు రేవతికి వివాహం చేయడానికి పైకి వెళ్తే అక్కడ బ్రహ్మదేవుడితో మాట్లాడతాడంట. నా కూతురికి ఎవరినిచ్చి వివాహం చేయాలి సమయంలో అని అడిగాక, ఈ అమ్మాయికి తగిన వరుణ్ణి వెతకడం నా వల్ల కాదు, నువ్వే చెప్పు అని చెప్పేసి అడుగుతాడంట. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ అమ్మాయి కోసం కింద బలరాముడు అనే ఒక అతను ఉంటాడు, అతనికిచ్చి ఈ అమ్మాయిని వివాహం చేయని చెప్తాడంట. అప్పుడు అతని కిందకి వచ్చాక బలరాముడికి ఇచ్చి రేవతి అనే అమ్మాయిని వివాహం చేస్తాడు. ఇలా ఇది కూడా మా ఇద్దరికి కలిసిందనమాట. సో దీని తర్వాత ఏం జరిగిందంటే, ఒక 8 years బ్యాక్ నాకు మా వారికి ఇంకా పడదు అనుకొని నేను విడిపోవాలని డిసైడ్ అయిపోయానమాట. అంటే తను చాలా మంచోడు, చాలా హానెస్ట్గా ఉంటాడు, చాలా ధర్మబద్ధంగా ఉంటాడు. కానీ తనకి కోపం చాలా ఎక్కువ. ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోయింది, కానీ అప్పుడు చాలా కోపం ఎక్కువగా ఉండేది. ఊరికే నన్ను తిట్టేస్తూ ఉండేవాడు అనమాట. ఇంకా నాకు కోపం వచ్చేసి ఇంకా నా వల్ల కాదు అని నేను విడిపోదామని డిసైడ్ అయిపోయాను. అయిపోయిన తర్వాత ఒకరోజు నైట్ పడుకున్నాక సమత అని ఒక పిలుపు వినిపించింది. నిద్రలో, చాలా గాఢ నిద్రలోనే ఉన్నాను. అయినా కూడా సడన్గా లేచి చూసేసరికి మా వారు కృష్ణుడిగా కనిపించారు. అదేంటి అని చెప్పేసి మళ్ళీ పక్కకు తిరిగి చూసేసరికి పక్కనే ఉన్నాడు మా ఆయన. ఇంకా నాకు ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు. ఇంక కొంచెం కోపం చల్లారింది. కృష్ణులాగా కనిపించేసరికి కొంచెం కూల్ అయ్యాను. ఇలా 1 రోజులు గడిచిపోయింది. మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ ఇలాగే చిరాకు వచ్చేసి ఇంకా ఈసారి నా వల్ల కాదు, ఇంకా ఎలాగైనా సరే ఇంక ఈసారి ఖచ్చితంగా డివోర్స్ తీసేసుకోవాలి, ఇంకా నేను ఉండలేనని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఈసారి ఏ దేవుడు కూడా నా మనసు మార్చలేరు అని చెప్పేసి అనుకుంటాం కదా, ఒక సామెత ఏదో, దేవుడే వచ్చి చెప్పినా వినను అనే టైప్లో. అలా అనుకున్నాను అనమాట. అనుకున్న తర్వాత చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. దేవుడితో కూడా ఇదే చెప్పా, ఇంక ఈసారి నా మాటను ఎవరు అది చేయలేరని చెప్పేసి అనుకున్నాక ఇలాగే నైట్ పడుకున్నాక నేను వేరే రూమ్లో పడుకున్నాను. మళ్ళీ ఇలాగే సమత అని పిలుపు వినిపించింది. మళ్ళీ గబుక్కున లేచి చూసేసరికి మళ్ళీ మా ఆయనే మళ్ళీ కృష్ణుడిలా కనిపించాడు. అదేంటి ఇలా కనిపించాడు అని చెప్పేసి గబగబా రూమ్లోకి వెళ్ళి చూశాను. మా ఆయన పడుకునే ఉన్నాడు.
ఇంకా అప్పటి నుంచి ఇంకా కొంచెం మళ్ళీ డెసిషన్ మార్చుకున్నాను. ఒక్కసారంటే ఏదో జరిగింది అనుకోవచ్చు, కానీ 2 సార్లు ఇలాగే జరిగింది ఏంటి అని చెప్పేసి ఇంకా నేను ఇంకొద్దులే అని చెప్పేసి కొంచెం నేను కూడా కొంచెం కూల్ అయ్యాను. కూల్ అయిన తర్వాత అలా తర్వాత ఈ సంఘటన తర్వాత మ్యాక్సిమం ఆయనకి కోపం తగ్గిపోయింది. అసలు మా ఆయన నన్ను ఇంతవరకు సమత అని పిలవలేదు, కానీ ఆ 2 సార్లు మాత్రం సమత అని వినిపించింది. ఇలా కృష్ణుడితో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. అవన్నీ మరొక వీడియోలో మాట్లాడతాను. కృష్ణార్పణం. నమస్తే.